దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని గురించి ఆలోచించండి. ఆయన శక్తిమంతుడైన, ఘనత వహించిన వాడు. ఆయనను పోలిన బోధకుడు ఎవడు? మీ నాయన బోధించినా నువ్వు మారవు, మీ అమ్మ బోధించినా నువ్వు మారవు. నీ బుద్ధి మార్చుకో. మా నాయన నాకు చెప్పి చెప్పి సాలైపోయి మా నాయన వదిలేశా. ఎట్లా వదిలినాడంటే, నేను కబడ్డీ ఆడి పోయి కాలు ఇరిగిపోయి నన్ను తీసుకొచ్చి మా ఇంటికి అడబడేసి వెళ్ళిపోయినారు. మా నాయన నాకు చూపెట్టలే. మా నాయన అన్నాడు, దేవా ఎన్ని రోజులకి నా ప్రార్థన వింటివి, ఈయన కాలు ఎరగొట్టినందుకు స్తోత్రాలని. ఆయన ఎంత బాధపడింటే ఆ మాట అంటాడు. చూపలేదు నాకు. 6 నెలలు అయింది దేకుతా పోయేవాడిని. స్కూల్లే పాడలే. మా అమ్మ రోజు ఏడ్చేది, ఈరోజన్నా తీసిపో, ఈరోజన్నా. వాడు అట్లుండేదే మేలనేవాడు మా నాయన. అంటే మా నాయన బోధించినా నేను మారలే, మా అమ్మ బోధించినా నేను మారలే, నాకంటే పెద్దోళ్ళు బోధించినా నేను మారలే. అంటే మనుషుల బోధ మనిషిని మార్చదు. బైబిల్ చెప్తుంది, ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించాడు. కొంతమందికి ఎంతన్నా చెప్పు ఏమంటారు తెలుసా? కుక్క తోక వంకర అంటారు చూడు, అదే వాళ్ళ బతుకు. కుక్క తోక వంకరలాగా ఎంతన్నా చెప్పు, కుక్క తోక వంకరలాగా. అందుకని బైబిల్ సెలవిస్తుంది, దేవుడు శక్తిమంతుడైన ఘనత వహించిన వాడు. ఏ విషయంలో మీరు ఘనత వహించారు ప్రభువా అంటే ఆయన చెప్తాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ప్రభు మాట్లాడితే, ఆయన బోధ వింటే ఇటువంటి దరిద్రపు పాపి నేను మారినట్లు మీరు మారుతారు. నా ఎంత దరిద్రపు గొట్టు మనిషి మారినట్లు మీరు మారుతారు ఆయన బోధ వింటే. ఆయన బోధ వినకపోతే మార్పు లేదు. భయభక్తుల లోపలికి రావు. కపటము హృదయంలో నుండి బయటికి పోదు. మోసం హృదయంలో నుండి బయటికి పోదు. పూర్తి కల్మషంతో నింపబడి పైకి వేషధారుల్లాగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ భక్తి దేవునికి పనికే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దానిపై వచనాన్ని చదువుతాను చూడండి. జాగ్రత్త పడుము, చెడుతనము చెయ్యకుండుము. జాగ్రత్త పడుము, చెడుతనము చెయ్యకుండుము. దుఃఖానుభవమున కన్నా అది మంచిదని నీవు నాని కోరుకుని ఉన్నావు. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకుని ఉన్నావు. అంటే దేవుని వాక్యంలో యోబు అంటాడు, జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే చెడుతనము చేయకుండా ఉండటానికి జాగ్రత్తగా ఉండు. దేనికి? చెడుతనం చేయకుండా సంపాదించుకో. అయితే చెడుతనం చేసి సంపాదించద్దు, మోసం చేసి సంపాదించద్దు, లంచాలు తీసుకొని సంపాదించద్దు, వడ్డీలకిచ్చి సంపాదించద్దు, ఇతరుల్ని మోసాలు చేసి సంపాదించద్దు. అట్లా చేసి సంపాదిస్తే చాలా బాగుంటుంది. అయితే ఆ మోసం చేసి అన్యాయం చేసి సంపాదించిన సొమ్ము, ఆ విధంగా చేసి సంపాదించిన సొమ్ముతో నువ్వు తినిన భోజనం నీ బిడ్డలు కూడా తింటా ఉన్నారు. నీ బిడ్డలు కూడా తింటా ఉన్నారు, నీ పిల్లల భార్య కూడా తింటా ఉంది. కాబట్టి సంపాదించు, చెమటోచ్చి కష్టపడి సంపాదించు. ఒకసారి ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తి నన్ను అడిగినాడు, సార్ మోసం చేయకపోతే ఎట్లా సార్ మా వ్యాపారంలోనని. మోసం చేయకుండా సంపాదించవచ్చు. ఆ రోజు కూలి నీకెంతో, 1000 రూపాయల ఆ రోజు కూలి తీసుకో. షాప్ పెట్టుకున్నావు, షాపు బాడుగా, కరెంటు బిల్లు, ఇవన్నీ కూడా నువ్వు లెక్కేసుకో. దానికి తగినట్టు వ్యాపారం చేసుకో. మోసం ఎందుకు అవుతుంది?
నీ కూలి రోజుకు 1000 రూపాయలు చాలదా? ఎంతమంది ఉన్నారు మీరు? 3. 1000 రూపాయలు తినేస్తారా 3? 1000 రూపాయలు చాలు. కరెంటు బిల్ ఎంతో చూడు, రూమ్ రెంట్ ఎంతో చూడు. అంతేగాని వచ్చిందని మోసాలు చేసి సంపాదిస్తే, ఆ చెడుతనము చేసి సంపాదించింది మన ఇంట్లో చెడు ప్రారంభమవుతుంది. ఒకవేళ నీ దినాలలో చెడు కలగకపోవచ్చు, నీ తరువాత నీ పిల్లలు నీ పిల్లలు నీ పిల్లలు ఆ చెడుని అనుభవించవలసి వస్తుంది. ఏ రూపంలో చెడు అక్కడికి వస్తుందో తెలీదు. ఆ చెడు వాటిలో ఏ రీతిగా పనిచేస్తుందో కూడా తెలియదు. దేవుని బిడ్డలు, ఒక స్కూల్ టీచర్ ఉండేవారు. దయచేసి గమనించాల్సింది, ఆ టీచర్ గారు మంచి మంచి బోధ చేసేసరి టీచింగ్ బాగా చేసేవాడు. ఆ ఊర్లో మంచి పేరు ఉంది. ఆయన మంచి టీచర్. ఆయన పాఠం చెప్తే ఆయన సబ్జెక్ట్లో ఒక్కడు ఫెయిల్ అవ్వడండి. ఊర్లో ఆయనకు మంచి పేరు ఉంది. కాకపోతే రాత్రుల్లో ఆయన తాగేవాడు. తాగినప్పుడు భార్య లేదు, కొడుకు లేదు, కుక్కల్ని కొట్టినట్టు కొట్టేసేవాడు. ఆ భార్య అనేది ఈయనకి ఊరంతా మంచి పేరుంది, ఇంట్లో లేదు అని తిట్టేది. అట్లా ఆయన రిటైర్డ్ అవ్వక మునిపే వాళ్ళ కొడుకు చదువుకొని ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 5-6 నెలలకి కొడుకు వాళ్ళ నాయన కంటే భయంకరమైన తాగుబోతు అయిపోయినాడు. వాళ్ళ నాయన కంటే భయంకరమైన తాగుబోతు. వాళ్ళమ్మ ఏడ్చింది, రే వానితో పడి 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 వచ్చినా ఇప్పుడు నీతో పడాలనా? నీకెవరు ఇస్తారు రా బిడ్డని? ఎవరురా నిన్ను పెళ్లి చేసుకుంటారు? వాడు అంటాడు, పెళ్ళి నీకు కావాలా? మా నాయన చేసుకొని నిన్నేం సుఖపెట్టినాడు, మేమేం సుఖపడినాము? దయచేసి వినాలి. బైబిల్ సెలవిస్తుంది, చెడుతనము చేయకుండాము. సంపాదించుకో, కష్టపడి సంపాదించు, వ్యవసాయం చేసి సంపాదించు, వ్యాపారం చేసి సంపాదించు. దేవుని పిల్లలు మీరు, దేవుని వాక్యం సెలవిస్తా, చెడుతనము చేయకు. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. అంటే నువ్వు అనుభవించే దుఃఖం కంటే చెడుతనమే మేలు అంటాడు. నువ్వు అనుభవించే దుఃఖం కంటే, నువ్వు చెడుతనం చేసి అనుభవించే దుఃఖము కంటే ఆ చెడుతనమే మేలు అంటాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. పని అర్థం కాలే కదా? అర్థం కాదు. చెడుతనం చేసి నువ్వు దుఃఖపడుట కంటే బైబిల్ సెలవిస్తుంది, దుఃఖానుభవము కన్నా. దుఃఖము ఒక అనుభవం లాగా అయిపోయింది, ఎక్స్పీరియన్స్. దుఃఖానుభవము కన్నా ఆ చెడుతనమే మేలు అంటాడు. చెడుతనము ద్వారా దుఃఖం వచ్చింది. దుఃఖానుభవము అంటే జీవితాంతం రోజులు 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 దుఃఖపడుతూనే ఉంటాడు. రోజులు రోజులు దుఃఖపడుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిన విషయం, యోబు గారు ఎంతో గొప్ప అనుభవంతో ఆయన చెప్తాడు. దయచేసి చెడుతనం విడిచిపెట్టు, దాని ద్వారా దుఃఖానుభవం అంటే నీ అనుభవం లేక దుఃఖం వచ్చేస్తుంది అని. వాడు 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే, బాబు ఎన్నేళ్ళ నుండి చేస్తాను సార్? నాకు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ అంటాడు. దుఃఖము కూడా ఎక్స్పీరియన్స్ లేకొచ్చేస్తుంది. భర్త ద్వారా దుఃఖం, బిడ్డల ద్వారా దుఃఖం, మనవళ్ళ ద్వారా దుఃఖం, ఈ రీతిగా దుఃఖము అనుభవం లేకొచ్చేస్తుంది. దయచేసి చెడుతనము చేయొద్దు. చెడుతనం చేయదు. కొంతమంది ఉంటారు ఊరికేనే వీళ్ళ గురించి వాళ్ళకు చెడ్డ చెప్పేస్తారు, వాళ్ళ గురించి వీళ్ళకు చెడ్డ చెప్పేస్తారు. మధ్యలో మనుషులు అసలు వీడు మాట్లాడింది ఏమి లేదు, వాడు మాట్లాడింది ఏం లేదు. అది ఏమి దరిద్రమో. వీని గురించి వానికి చెడ్డ చెప్పి, వాని గురించి ఈయనకి ఇద్దరికి కాకుండా చేసేస్తారు. చాలామంది అట్లా వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా చాలామంది అటువంటి మాటలు మాట్లాడేవారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, చెడుతనంలో అది కూడా ఒక భాగం, సంపాదన ఒక భాగం, ఒకరిని గురించి ఒకరికి చెప్పేది అదొక భాగం. దేవుని పిల్లలు బాగా ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆలోచించు. దేవుడు శక్తిమంతుడైన ఘనుడు,
ఆయన వంటి బోధకుడు ఎవడు? యేసయ్య దేవుడు. ఆ దేవుడు నీ దగ్గరికి బోధకుడుగా వచ్చినాడు. ఆ దేవుడు నీ దగ్గరికి బోధకుడుగా వచ్చినాడు. నేనెవరు అంటే నేను చెప్తాను, మాది పొంగనూరా, ఫలానా పల్లెటూరు మాది. మా తండ్రి ఫలానా పని చేసేవాడు, మా తల్లికి చదువు లేదు, నిరక్షరాసి. అట్లా చెప్పుకుంటాను నేను. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మిన తరువాత బైబిల్ అంటది, నీకు ఆయన బోధకుడు. ఆయన ఎక్కడా, నేనెక్కడా? నా స్థితి ఏంది అసలు? మా ఊరేంది? నా బతికేంది? దయచేసి గమనించాల్సింది, అంత గొప్ప దేవుడు నాకు బోధకుడై ఉన్నాడు. నాకు బోధకుడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? నాలో భయభక్తులు పుట్టించటానికి, నా హృదయము కాపటము లేకుండా ఉండటానికి. ఎందుకో తెలుసా? పూర్ణ హృదయంతో నేను ఆయనను సేవించటానికి. పూర్ణ హృదయంతో నేను ఆయన్ను సేవించటానికి. దయచేసి గమనించాలి. చాలా దుఃఖంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. చాలా దుఃఖంతో దేవుని ఎదుట మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి ఈరోజు మీరు విన్న మాటల్ని బట్టి ఇంకా ముందుకు అట్లే మీరు ప్రవర్తిస్తే బహుశా ఆయన చెయ్యి వదిలిపెట్టచ్చు. ఆయన చెయ్యి వదిలిపెట్టినాడా? నీ చెయ్యి పట్టుకునేకి చాలా ఉన్నాయి. నీ చేయి పట్టుకోవటానికి చాలా ఉన్నాయి లోకంలో. వ్యభిచారం పట్టుకుంటుంది, తాగుడు పట్టుకుంటుంది, దొంగతనం పట్టుకుంటుంది, ఏవేవో పట్టుకునేస్తాయి. అది పట్టుకున్న తరువాత విడిపించుకునేది చాలా కష్టం. అది పట్టుకున్న తర్వాత విడిపించుకునేది కష్టం. ఈరోజు బిడ్డలు మందిరానికి రాకపోయినా ఏం మాట్లాడరు. అమ్మా నాయన ఏడి ఫలానా వాడంటే ఇంట్లో ఉన్నాడు అంటారు. ఉండని, ఏం పొదగడు కోడా ఆడబెట్టి తట్టేసి వచ్చేదానికి. నీకు భక్తి ఉంది, వానికి కావద్దు. నీకు భక్తి ఉంది, ఆమెకు కావద్దు. మరి మీ అమ్మ నాయన ఎక్కడరా అంటే అంటాడు, మా అమ్మ నాయన ఇంటి దగ్గర ఉన్నారు, గుడ్లు పెడతా ఉన్నారా? దేవుని సన్నిధి కదా, దయచేసి రావాలా దేవుని దగ్గరికి, కుటుంబంగా రావాలా. ఎట్లా రావాలా? కుటుంబంగా రావాలా. దేవునికి ఏమంటే, జక్కయ్య నేను మీ ఇంటికి వచ్చేదా అని అడిగినాడు. అంతేనా? ఉండు సార్, నా భార్యని అడిగి వస్తానన్నాడా? అన్నాడా? రాసామి అని వెలిసిపోయినాడు. ప్రభు అన్నాడు, అడిగిపోయి బైబిల్ ఎత్తుకోండి, కూర్చోండి, ఒక రక్షణను కూర్చిన పాట ఒకటి, స్తుతి పాట ఒకటి పాడండి. ఇదంతా చెప్పినాడా? ఆయన ఇంట్లోకి వస్తానే జక్కయ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను అక్రమంగా ఏదేది సంపాదించుకుంటునో అదంతా 4 గంటలు ఇచ్చేస్తానని. వెరీ గుడ్, శిష్యులు కొట్టండి చప్పట్లు అన్నాడా? లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఆయన చేయాల్సింది, సమయం ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అంటాడు. ఆయన ఇంటికి, కుటుంబం అంతటికీ ఆయన చూస్తాడు. ఇంట్లో ఒకడిట్లా ఒకడట్లా, ఒకడిట్లా ఒకడట్లా ఉండాలని కాదు, దేవునికి కుటుంబం అంతా రక్షించబడాలి అని ఆయన ఆశ. మార్తా మరియలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోయేవాడు. లాజరు ఎప్పుడు తప్పించుకొని పోయేవాడు. అయినా వాడు చచ్చిపోయినాడు. చచ్చిపోయినా బతికించి మళ్ళా ఆ ఇంట్లోకి చేర్చినాడు. కుటుంబంగా మారాలి అనేది. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో నేను వచ్చినాను అటెండెన్స్ కోసం కాదు, రక్షణ కోసం యేసు ప్రభుని నమ్ముకునింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనందరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. గొప్ప కార్యములు చేశాడు ఆయన.
ఆ గొప్ప కార్యాలు మనము అనుభవించటానికి చెప్పిన ఈ మాటలన్నీ గుర్తుంచుకొని భయం కలిగి బ్రతకండి. దేవుని భయం కలిగి బ్రతకండి. దేవుని యందు భక్తి కలిగి బ్రతకండి. కపటమైన హృదయాన్ని తీసివేయండి. కపటమైన మాటలు తీసివేయండి. ఆ హృదయము, ఆ మాటలు తీసివేస్తే అప్పుడు పూర్ణ హృదయంతో దేవుని సేవించటానికి అవకాశం ఉంటుంది. లేదంటే హృదయంలోకి దేవుడు రాడు. ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు మందిరానికి వచ్చేది, పాట పాడేటప్పుడు దిక్కులు చూసుకుంటూ ఉండేది, లేకపోతే అన్నీ అవలక్షణాలే. దేవునికి సంబంధించిన క్యారెక్టర్ ఒకటి ఉండదు, అన్నీ అవలక్షణాలే. దయచేసి ఆ కృపగల దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా.